శ్రీ వాసవి కన్యకాదేవి పురాణం 26వ భాగం 3-6-26 16వ అధ్యాయం. పెనుగొండ వైశ్యులతో సహా విష్ణువర్ధన మహారాజు కొడుకు కొత్తగా పట్టాభిషిక్తుడై రాజేంద్రుడి ఆగమనం. ధౌమ్యాది మహర్షుల రాక. మర్నాటి సాయంకాలంలో పాదకుచ్చాలు ముగించుకొని వైశ్యోత్తములు పరివారచుతరంగ సమేతుడై రాజేంద్ర భూపొడితో పద్మశయనపురం నుండి బయలుదేరి పెనుగొండ పట్టణానికి వచ్చారు. పుర ప్రదక్షిణ చేసి వచ్చిన గౌరీ నగరేశ్వరుడు కోనకమాల జనార్దనుడు వింధ్యవాసినీ దేవి అత్యంత భక్తితో వచ్చి రాజేంద్రుడికి సముచితమైన విడిది ఏర్పాటు చేసి తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఆ మర్నాటి ఉదయంలో శ్రీ నగరేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణం సమావిష్టులై తర్వాత రాజేంద్ర భూపతి మంత్రి సేనాపతి పురోహిత సమేతుడై నగరేశ్వర స్వామి మంటపానికి వచ్చి వైశ్యులు ఆ రాజేంద్రుడి స్వాగతి సముచితమైనటువంటి సత్కారాలు చేసి కూర్చోబెట్టారు. ఇంతలో ధౌమ్య ఋషి తదితర మునివరుల శిష్యగణాలు అక్కడికి వచ్చాడు ధౌమ్య మహర్షి. అప్పుడు రాజేంద్రుడిలై సభాసదులారా, గొప్పవాడైన నా తండ్రి చేత అజ్ఞానం వల్ల విష్ణువర్ధన మహారాజ్ అపరాధాన్ని క్షమించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అపరాధ శాంతి కోరం ఈ వాసవీదేవి ప్రీతి కోసం నేను రాజ్యభాగాన్ని నీకు సమర్పిస్తూ విరూపాక్ష శ్రేష్ఠి వైశ్య సామ్రాజ్య అధిపతిగా అభిషిక్తుణ్ణి చేస్తా. ఆ సమయంలో గాలవ్యాధి మహర్షి శిష్య ప్రతిశిష్యులతో కూడి అక్కడికి రాజేంద్ర భూపతి, ధౌమ్య ఋషి, భాస్కరాచార్యుడు, విప్రోత్తముల అలాగే వైశ్యవరేణ్యులందరూ ఆ మహర్షుల అర్ఘ్యపాద్యాది విధుల చేత పూజించి మధుపర్కాలు ఇచ్చి గౌరవించారు. ఆ తర్వాత ఆ ఋషులు గర్భపీఠాల మీద సుఖాసీనుడై రాజేంద్రుడిని చూసి, రాజా, నువ్వు ఇప్పుడు కృతార్థుడు. నిరపరాధులైన వైశ్య శ్రేష్ఠుల నీ తండ్రి చేసిన పాపం నీ ప్రార్థన వల్ల పోగొట్టబడి కార్యకారణ సంబంధం ఉండటం ఇలాంటి దుష్కరమైన పని జరిగి విధి నిర్ణయాలు ఎవరు తప్పించరు. ఇప్పుడు నువ్వు నీ రాజ్యాన్ని పాలి సకల పాపాలకు కామం ముఖ్య కారణంగా చెప్పు. పరాశక్తి అవతారిణి వాసవీదేవి కామించిన వాడై ఈ తండ్రి విష్ణువర్ధనుడు నాశనం చెందాడు. కానీ ఆ దేవి కృప వల్ల అతడిప్పుడు శాప విముక్తుడై సర్వాధిక స్థానాన్ని పొందాడు. అంటే ఉత్తమ గతి. నువ్వు ఇక వాడికై దుఃఖించాల్సిన పనిదే. మహాదేవి జననం చేత వైశ్యవంశం పునీతం. వాసవీదేవిని నువ్వు కూడా శరణు పొందు అని చూసి, వైశ్యోత్తములారా, ఈ రాజు చేత ఇవ్వబడి రాజ్య సర్వస్వాన్ని మీరు వాసవీదేవికి సమర్పించండి అన్నారు. ఆ తర్వాత 102 గోత్రాల వైశ్యకుమార్ కాశీ నుండి తెచ్చినటువంటి శివలింగాల ప్రధాన రాజవీధిలో ప్రతిష్ఠింపచేయి. ఇకపై ఆ వీధి లింగాల వీధి అనే పేరుతో ప్రసిద్ధం. పూర్వం నీ మూల పురుషుల గొప్ప కైలాసవాస పవిత్ర సంఘటన అది జ్ఞాపకం చేస్తూ ఈ పెనుగొండ నగరం అపర కైలాసమై భాషిస్తూ అత్యంత ప్రాచీన కాలంలోనే అపూర్వాలైన 18 మహానగరాలు నిర్మించి నాగవృడ పేర ప్రసిద్ధిగాంచిన నాటి వైశ్య రక్షకుల వెలసిన కారణంగా ఇక్కడి ఈశ్వరుడు నగరేశ్వరుడనే పేరు ధరించి ఉంటాడు. మీ రాజధాని పెనుగొండ పట్టణం నగరి పెనుగొండ అనే పేరుతో నిర్మింపబడింది. ఇక్కడి వైశ్య యువకుడు బాలనాగరుడు అనే పేరుతో పిలవబడు
ఇలాంటి మహత్తర విశిష్టత కలిగి ఆర్యవైశ్యుల పవిత్ర చరిత్ర ఇకపై జగత్ ప్రసిద్ధమై విరాజులు అని చెప్పి అప్పుడు మహర్షుల ఆదేశానుసారం విరూపాక్షాది వైశ్య వెలుగొండలు శివలింగ ప్రతిష్ఠ చెయ్యటానికి సన్నాహాలు వెలుగొండలో శివలింగాల ప్రతిష్ఠ ప్రధాన వీధి లింగాల వీధిగా ప్రసిద్ధి చెంద విరూపాక్ష ముఖ్యులైన వైశ్య కాశీ నుండి తెచ్చిన శివలింగాల దివ్యమణి స్థగిత విశిష్ట మహాలింగాల నగరి పెనుగొండ యొక్క ప్రధాన రాజవీధిలో గురు భాస్కరుడి చేత గాలవ్యాధి మహర్షుల చేత శైవ ఆగమ విధానంగా మహోన్నత వైభవోపేత ప్రతిష్ఠింపజేసి అప్పుడు ఆ నగరి పెనుగొండ అపర కాశీలాగా ప్రకాశ బలాఢ్యులైన వీరు పరుగులై వాళ్ళ బల పరీక్షలు చేసుకోవటానికి బరువైన నంది విగ్రహాలు అక్కడ ఆలయాల ముఖద్వారాల చెంత నెలకొల్చారు. ఆ రాజవీధి నాటి నుండి లింగాల వీధి అనే పేరుతో పిలువబడ్డ తర్వాత మహాప్రభువై రాజరాజేంద్ర భూపతి అతనే రాజరాజేంద్రుడు మనకు భారతం రాసిన నల్లయ్య గారి రాజు విభూపతి విరూపాక్ష శ్రేష్ఠిని గంభీరమైన వాక్కుల మహాబుద్ధియుక్తుడవై విరూపాక్ష శ్రేష్ఠి రాజ్యంలో నిన్నే అభిషేకం చేస్తా పట్టాభిషిక్తుడిగా చేస్తా దీక్షితుడవు కమ్మ దేవీ సన్నిధానం నుండి రాజశ్రేష్ఠుడు అలా పలక విరూపాక్ష శ్రేష్ఠ సమస్త లోకానికి రాజ్ఞి సర్వేశ్వరి పరదేవత ఇక్కడే ఐశ్వర్యం కోరేవాళ్ళు ఆ వాసవికే పట్టాభిషేకం చెయ్య అలా చేయటం మనకు అఖిల ఐశ్వర్యప్రదం కాగలదు అన్న సకల ఋషిగణాలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులంతా విరూపాక్షుని వచనాన్ని సంతుష్టులయ్య తర్వాత మునిశ్రేష్ఠులంతా ఋషిశ్రేష్ఠుడే భాస్కరాచార్య ప్రీతితో అభిషేకార్థం ఏర్పాట్లు చేశారు. వాసవి కన్యకాదేవి పట్టాభిషేక మహోత్సవం భాస్కరాచార్యుడు గౌమ్య మహర్షి శ్రీ వాసవీదేవి పట్టాభిషేకానికి తరువాత జరపాల్సిన విరూపాక్షుని యవ్వరాజ్యాభిషేకాన్ని సుముహూర్తాలు నిర్ణయించారు. రాజాజ్ఞననుసరించి విచిత్రాలైన తోరణాలు మహోన్నతాలైన ధ్వజాలతో హాలినం వృషభం గోవు మొదలైన మృగచక్రాలతో కూడి విచిత్ర పతాకాలతో ముత్యాల ముగ్గులతో చందన బుధకాలు చల్లటం మనోజ్ఞాలైన ఫలాల యొక్క బరువు చేత వంగి ఉండే అరటి స్తంభాలు ఉన్నతల ఓక చెట్లతో పెనుగొండ పట్టడమంతా సర్వాంగ సుందరంగా అలంకరించి ముహూర్త దినంలో అందరూ కాలకృత్యాలు తీసుకున్నవాళ్ళే వాసవి కన్యకా పరమేశ్వరీదేవి అత్యావతార మూర్తి దగ్గరకి అష్టాదశ పట్టణాలలో వాటి పరిసర గ్రామాలలో ఉన్న వేదాధ్యయన సంపన్నులైన బ్రాహ్మణోత్తమ ఆబాల వృద్ధులు కొత్త వస్త్రాలంకారాలు ధరి వాసవీదేవి పట్టాభిషేక మహోత్సవాన్ని చూడటానికి వచ్చారు. చిరకాలం నుండి విష్ణువర్ధన చక్రవర్తిని సేవిస్తున్న వివిధ దేశాల రాజులు కూడా ఆహ్వానితులై పట్టాభిషేక మహోత్సవం దర్శించడానికి 4 దిక్కుల నుండి వచ్చారు. విరూపాక్షాది వైశ్యశ్రేష్ఠులు సుస్నాతులై దివ్య మాల్యాంబరధారం ధరించిన వాడు సర్వాభరణ భూషితై అక్కడికి తర్వాత అభిషేక కార్యక్రమం ప్రారంభం. నానావిధ ఓషధీ రసాలతో సకల పుణ్యతీర్థ జలాలతో నింపబడిన సహస్ర పద్మరాగమణిమయ బంగారు కలశాలు రత్న ఖచ్చితమైన వేదిక తయారై పురోహితవర్యుడైన ధౌమ్య వైశ్యకుల గురువై
భాస్కరాచార్య విద్యుక్త ధర్మ ప్రకారం అగ్ని ప్రతిష్టాపనం చేసి అనేక వేద మంత్రాలకు ఆజ్యపాయన సమిధాదులతో పాయస సమిధాదులతో హోమం చేశారు. హోమ కార్యక్రమం తర్వాత చింతామణి భద్రపీఠంపై అర్చావతారిణిగా విలసిల్లుత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఋజుస్సామ మంత్రాలకు వేదాంగ పారంగతులై విప్రోత్తం అభిషేకం చేసి ఆపై క్షేత్రకులాచార్యుడై భౌమ్య ఋషి ఆయాతయామ మంత్రాలచే దేవిని అభిషేకించావు. తర్వాత ఓ దేవి, నువ్వు సకలాలకు ఆదిశక్తి, సర్వేశ్వరి, విష్ణు సహోదరివై యోగమాయా కన్య. ఈ రాజ్యాన్ని సమస్త ఐశ్వర్యాలను వృద్ధి పొందించుకొని మంత్రపూతమైనటువంటి వచనాలకు గాలవ్యాధి మహామునులంతా దేవిని అభిషేకించి తర్వాత పురోహితుడైనటువంటి భౌమ్య ఋషి ఆనతి మేర రాజేంద్ర భూపు శ్రీ వాసవి కన్యకాదేవి పాదాభిషేకం చేస్తూ, ఓ జగదీశ్వరి, నా రాజ్యం, నా వంశం కాపాడమని దేవి చరణాలపై పడి ప్రార్థి. విరూపాక్షకుడు యవ్వరాజ్య పట్టప్రద మర్నాడు ఉదయం విరూపాక్షుడు మంగళ స్నానం చేసి రాజోచితాలై సమస్త వస్త్రాభరణాలు ధరించి శత్రుమర్దన సమర్థమైన భద్ర గజాన్ని అధిరోహించి అంతలో రాజేంద్ర భూపుడు వచ్చి తాను కూడా విరూపాక్షుణ్ణి అధిరోహించదు. ఏనుగెక్కి అంబారీతో ఉపదిష్టుడయ్యారు. అంబారీలో ఆ విరూపాక్ష రాజేంద్రుడిద్దరు ఐరావత గజంపై అలరారుత ఇంద్ర ఉపేంద్రులాగా, అంటే విష్ణువు ఇంద్రుళ్ళ మంత్రి సామంతాలు సమస్త పరివారం వెంటరాగా పుర ప్రదక్షిణం చేసి రాజసభాస్తవం చేయ. తర్వాత రాజేంద్ర విరూపాక్ష భద్ర గజం దిగి సర్వాలంకార శోభితాలై సభాభవన ప్రవేశం చేసి భాస్కరాచార్యు రాజేంద్రుడి గురువైన ధౌమ్య విరూపాక్షుడు వెలగొండ రాజ్య సింహాసనంపై కూర్చోబెట్టి అప్పుడు రాజేంద్ర భూపతి ఆదేశానుసారంగా పురోహిత వర్యులందరూ శాస్త్రీయ విధితో విరూపాక్షుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేసి రాజేంద్ర భూపతి విరూపాక్షుడికి నవరత్నమయమైన దివ్య భూషణాలను, మత్త గజాలను, అరబ్బు దేశపు అశ్వాలను, మోహనీల హారాలను ధరింపజేయి 1000 మంది దాసీజన సముదాయ పరిమళ గంధాలను, చీనాంబరాలు చాలా ప్రీతితో బహుకై రాజు చేత ఇయ్యబడి ఈ సమస్త సంపద విరూపాక్ష వాసవీదేవికే సమర్పించారు. ఆపై విరూపాక్ష రాజేంద్రుడు తనకిచ్చిన సంపద 2 అధికమై సర్వవిధ సంపదలు రాజేంద్ర భూపతి సమర్పించి సన్మాని. అంత విరూపాక్షరాజు తాను వాసవీదేవి ప్రతినిధిగా ధర్మాన్ని అతిక్రమించకుడు ప్రజానురంజకను తన తండ్రి ఏర్పరిచే గణతంత్ర విధానం, అంటే సెక్యులర్, అలాగే మనకున్నటువంటి రాజ్యపాలన చేయిస్తామని రిపబ్లిక్ అది ప్రతిజ్ఞ. అప్పుడు భాస్కరాచార్యుడు వైశ్యవైద్యులారా, వాసవీదేవి ఆజ్ఞచే ఇప్పుడు మీకు కొన్ని విశేష వైశ్య ధర్మాలు చెబుతా వినండి. దైవం చేత ఆది నుండి ధర్మ కర్మరూపంగా సృష్టించబడ్డాయి. కర్మరూపాలైన ధర్మాల చేత ఈ స్థావర జంగమాత్మకమై సమస్త జగత్తు కట్టివేయబడి ధర్మం చేత స్వర్గాది ఊర్ధ్వలోక ప్రాప్తి, అధర్మం చేత నీచమైన అధోలోక ప్రాప్తి. అందువల్ల
ధర్మాన్ని ఎప్పటికప్పుడు ఆచరించ, అధర్మం వేదాలను ఆశ్రయించవలె. ధర్మం యొక్క ద్వితీయ రూపం దానం. శ్రీ వాసవీదేవి చెప్పిన విధంగా కలియుగంలో జపతపాలు, వ్రతయజ్ఞాలు, పుణ్యతీర్థ సేవలు మొదలైన వాటన్నింటికంటే దానం చాలా శ్రేష్టం కనుక పాత్రతది దాన ధర్మార్జు. శిష్యులారా, ఏ ఏ యుగాలు, ఏ వర్ణాల వాడు, ఏ కర్మలు ఋషుల చేత నిర్ణయించబడ్డాయో ఆయా కాలాలలో ఆయా వర్ణాల వాడు ఆయా కర్మలు చేయదగ్గ ఆనందితాలై అనిందితాలై కాలానుసారంగా సంభవించే విశేష లక్షణంగా ధర్మాలను అందరూ అనుసరించాలి. మీకు ఇప్పుడు ఒక ముఖ్య విషయం వినండి. పరిశుద్ధులైనవి, నిర్మలమైనవి, నడపగలవి, పితృవంశాన్ని చక్కగా తెలుపులని సుప్రసిద్ధాలైనవి, మునిశ్రేష్ఠుల చెప్పబడినవై దశ చిహ్నాలు బాగా తెలుసుకొని మీరు వంశాభివృద్ధి సాధించుకో. భాస్కరాచార్యుని వచనాలు విని విరూపాక్షాలు పురోత్తమ, ఆ 10 గుర్తులేమిటో మాకు వివరంగా చెప్పండి. అప్పుడు భాస్కరాజ వంశం 1, గోత్రం ప్రవర ఋషి, 3 శ్రేష్టమైన దానం, 4 క్షేత్రం, 5 అఖండ దీప సంఖ్య, 6 జప సంఖ్య, 7 జపస్థానం, 8 తటాక, 9 ఇష్టదైవం, 10 నిత్యం విడవదగిన పద, అవి 10 గురులు. దశలింగాలను పేర వైశ్యులను తెలుపబడ్డాయి. వీటిని గురువుల వల్ల, కుల వృద్ధుల వల్ల వైశ్యులు తెలుసుకోవాలి. దశలింగాల వివరణం విన. వీటిలో మొదటి వర్ణము లేక కుల. ఇది సర్వసాధారణ సమ్మతమై నీ వైశ్యవర్ణ జగద్విజవర్ణంగా ప్రసిద్ధమై సద్విజవర్ణంగా నీ వర్ణం గోమఠీయ కులమని పిలవబడి నీ వర్ణస్థులు వేదకాలంలో విషుడు, గోమతుడు, గోకులు, ఆర్యులు మొదలైన పేర్లతో పిలవుగా. ఈ కుల లక్షణం మొదట తెలుసుకో, తర్వాత ప్రవర తెలుసుకో. వైశ్య సంతకి ఏకార్షేయాలు, ద్వార్షేయాలు, త్యార్షేయాలు, చతురార్షేయ అనే మొదలగు పేర్లతో ప్రబలలు. వైశ్యులంతా 2వ లక్షణాన్ని బాగా తెలుసు. వైశ్యులకు గోత్రానికి ఒక ఋషిని కూటస్థల పురుషుడుగా చెప్పుకోవాలి. ఆపై తమ ఇష్ట దైవాలను తెలియటం 3వ లక్షణం. నీ పితామహ ప్రపితామహులందరూ ఒక్కొక్కరు ఒక మహాదానం చేత ప్రసిద్ధులై మీరు కూడా నీ పితరులను ఉద్దేశించి అలాంటి దానం చెయ్యాలి. దశలింగాలలో ఆ దానం 4వది. ఆ దానం నీ పూర్వులు క్షేత్రాలను ఏర్పాటు చేసి సేవించారు. ఈ క్షేత్రాలు వాటి సంఖ్యలు 5వలు. ఆవు నేతితో వెలిగింపబడి అవిచ్ఛిన్న దీపాలు మీ పెద్దల చేత ఉంచబడి నీకు అర్పించబడి వాటి సంఖ్యా వివరం అవి తెలుసుకో. 6వ లక్షణం నీ ప్రపితామహుడు బహు విధాలైన జపాలు చేశారు. ఆ జపాల సంఖ్య మీకే తెలుసుకోవాలి. ఇది 7వది. ఏ పర్వతాలను, ఏ స్థలాలను నీ పూర్వ వయసు జపతపాలు చేశారు. ఆ తపస్థాన తటాకాలు 8. అలాగే 9వ లక్షణం నీ కులంలో నీ పూర్వుల చేత ఏ గోత్రాల ఏ వస్తువులు వదిలిపెట్టారో చెప్పు, వాటిని తెలుసుకోవాలి. 10వ లక్షణం ఈ దశలింగాల పరిజ్ఞానం నీ పూర్వ వైశ్యుల నిష్ఠా గరిష్టతను, ఆధ్యాత్మిక జీవన మహోన్నత్యాన్ని విస్పష్టంగా తెలిపే విశిష్ట చిహ్నాలు అని చెప్పి 102 గోత్రాల వాళ్ళ దశలింగాలు సవివరంగా చెప్పారు. ఆపై వాళ్లతో వైశ్యోత్తములారా,
సూత్రకారుడు నిర్ణయించిన ప్రకారం వర్ణాశ్ర ధర్మాలను అనుసరించి విద్యుక్తంగా పుంసవనాది షోడశ సంస్కారాలు ప్రతి వైశ్యుడు తప్పక ఆచరించి వాసవి కన్యక పరమేశ్వరీదేవి ఆచరించి చూపే త్యాగ హింసాత్మక పరమధర్మాన్ని ఆదర్శప్రాయమై యుగధర్మంగా స్వీకరి అఖిల ప్రపంచంలో ఆ ధర్మ ప్రచారం చేసి విశ్వశాంతిని సాధించాలి. సమస్త వైశ్యుడు అభిమాన ధనులై ఐకమత్యంతో ఉండాలి. శైవ శాక్తేయ వైష్ణవ గాణాపత్యాది సమస్త మత సంప్రదాయాలలో సమదృష్టి కలిగి సర్వమత సామరస్యం ప్రజాపాలన చెయ్యాలి అని కోరు. పైన తెలిపిన దశలింగ లక్షణాలు ఏ గోత్రానికైనా నిర్దేశింపబడిందో ఇతడు సాధికారంగా రూపొందబడి సంస్కృత మూల పురాణ ప్రామాణిక ప్రతిలో వివరంగా తెలియజేయబడింది. అక్కడ రెఫరెన్స్ చూస్తాం. రేపు 17వ అధ్యాయం